శ్రీశైలం లింగాలగట్టులో మత్స్యకారుల మధ్య వివాదం నెలకొంది. చేపలను పట్టే విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ప్రవహిస్తున్న నీటిపైనే ఒకరిపై ఒకరు తెడ్డు కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురు మత్స్యకారులకు స్వల్ప గాయాలయ్యాయి. శ్రీశైలం జలాశయానికి నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో అధికారులు గేట్లను మూసివేశారు. ఈ నేపథ్యంలో చేపల వేట కోసం పదుల సంఖ్యలో జలాశయం దగ్గరికి చేరుకున్నారు మత్స్యకారులు. ఈ క్రమంలో వారి మధ్య నెలకొన్న పోటీ దాడులకు దారితీసింది. ఇటీవలి కాలంలో 2 నెలల పాటు కృష్ణా నదిపై చేపల వేట నిషేధం విధిస్తూ నంద్యాల జిల్లా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ లింగాలగట్టు గ్రామ మత్స్యకారులు చేపల వేట కొనసాగించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. శ్రీశైలం లింగాలగట్టులో మత్స్యకారుల మధ్య వివాదం నెలకొంది. చేపలను పట్టే విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ప్రవహిస్తున్న నీటిపైనే ఒకరిపై ఒకరు తెడ్డు కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురు మత్స్యకారులకు స్వల్ప గాయాలయ్యాయి. శ్రీశైలం జలాశయానికి నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో అధికారులు గేట్లను మూసివేశారు. ఈ నేపథ్యంలో చేపల వేట కోసం పదుల సంఖ్యలో జలాశయం దగ్గరికి చేరుకున్నారు మత్స్యకారులు. ఈ క్రమంలో వారి మధ్య నెలకొన్న పోటీ దాడులకు దారితీసింది. ఇటీవలి కాలంలో 2 నెలల పాటు కృష్ణానదిపై చేపల వేట నిషేధాన్ని విధిస్తూ నంద్యాల జిల్లా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ లింగాలగట్టు గ్రామ మత్స్యకారులు చేపల వేట కొనసాగించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి హరికిషన్ అడిగి తెలుసుకుందాం. హరికిషన్, శ్వేత, ఈరోజు సినిమా షూటింగ్ ని తలపించే విధంగా మత్స్యకారులు కృష్ణానదిలో జల విన్యాసాలు చేశారు. ఒక్కసారి మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్లను లిఫ్ట్ చేసి నీటిని దిగువకు విడుదల చేసినటువంటి నేపథ్యంలో చేపల వేటను కంప్లీట్ గా కూడా నిషేధించారు. ఎందుకంటే ప్రమాదకరంగా కిందికి ప్రవహిస్తుంటుంది కాబట్టి ఆ ప్రమాదంలో గతంలో ఎంతో మంది అసూలు బాసారు. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైనటువంటి పోలీస్ శాఖ, జల వనరుల శాఖ ఆదేశాలతో కంప్లీట్ గా ఎవరిని కూడా మత్స్యకారులను లోపలికి కూడా అలౌ చేయలేదు. అయితే ఒక్కసారిగా గేట్లు మూయడంతో అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా వాటర్ నిలబడిపోయి ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున చేపలు పట్టుకోవచ్చు అన్నటువంటి ఆశతో ఒక్కసారిగా పదుల సంఖ్యలో జాలర్లందరూ కూడా ఈ ప్లంజ్ పూల్ ప్రాంతానికి రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఒకరికొకరు పోటీ వాతావరణంతో ఇద్దరికి కూడా గొడవలు అనేవి, ఘర్షణలు అనేవి కూడా ప్రారంభమయ్యాయి. ఈ వర్గాలుగా విడిపోయి నీళ్లలోనే తెప్పల మీద ఉన్నప్పుడే ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. తెడ్డు కర్రలు ఏవైతే ఆ తెప్పలకు సంబంధించి ఉపయోగిస్తారో ఆ కర్రలతోనే దాడులు చేసుకున్నటువంటి ఆ దృశ్యాలు అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరోవైపు మత్స్యశాఖ అలాగే జల వనరుల శాఖకు సంబంధించి కంప్లీట్ గా ఆ ప్రాజెక్ట్ లో పాటు కృష్ణా నదిలో చేపల వేటను పూర్తిగా నిషేధించినటువంటి నేపథ్యంలో తాజాగా వాటర్ అయితే క్రస్ట్ గేట్ల నుంచి రిలీజ్ చేసిన తర్వాత నిలబడిన నీటిలో చేపలు పట్టుకునేందుకు ప్రయత్నంలో భాగంగా సీట్లన్నీ జరిగాయి. మొత్తానికి మాత్రము తాజా ఘటనతో ఒక్కసారి లింగాలగట్టుకు సంబంధించినటువంటి మత్స్యకారుల తీరు అందరినీ కూడా విస్మయానికి గురి చేసింది. ఒకవేళ అంటే ఆ వాటర్ లో ఒకరిపై ఒకరు దాడులు చేసుకొని వర్గాలుగా విడిపోయినటువంటి నేపథ్యంలో ఎవరికి పెద్ద ప్రమాదం అయితే జరగలేదు. కేవలం చిన్న చిన్న గాయాలతోనే బయటపడడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ జరగరాని ఘటనలు జరిగితే దానికి ఎవరు బాధ్యత వహించాలని చెప్పేసి కూడా అంటే మిగిలిన ఎవరైతే సంబంధిత మహిళలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇకపై ఇటువంటి సంఘటనలు అనేవి కూడా పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా చేపల వేటపై నిషేధం ఉన్నా వాటిని పూర్తిగా ఎవరైతే మత్స్యకారులు గాలికి వదిలేసి కంప్లీట్ గా చేపల వేటకు వెళ్లి ఈ రోజు సినిమా షూటింగ్ ని తలపించేలా నీటిలోనే విన్యాసాలు చేస్తూ ప్రమాదకరమైనటువంటి గొడవలకు దిగిన కారణంగా వారిపై గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మిగిలిన సంఘాలు కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కూడా దీనికి సంబంధించి పూర్తిగా కేసు నమోదు చేసుకుని విచారణ చేసేటటువంటి పనిలో పడ్డారు. శ్వేత. రైట్ హరికిషన్, థ్యాంక్ యూ.